పిఠాపురంకు చెందిన రాజా వెంకట మహీపతి సూర్యారావు బహదూర్ 139వ జయంతి వేడుకలు ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో పాటు అతిథులుగా సయ్యద్ మహమ్మద్ అలీ, కొండేపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ పిఠాపురం రాజావారికి ఎంతో ఘన చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఆయన చేసిన విద్యాదానాలు కోకొల్లలుగా నిలుస్తున్నాయని తెలిపారు. అందులో ప్రధానమైనదిగా పిఆర్ డిగ్రీ కాలేజీకి, రంగరాయ మెడికల్ కాలేజీకి స్థలదానంగా చెప్పవచ్చు అని అన్నారు. పిఠాపురం రాజావారిపై గౌరవంతో తాను 2 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సభ అధ్యక్షురాలు డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ సూర్యారావు దాతృత్వం పిఠాపురం నుండి దక్షిణాఫ్రికా వరకు విస్తరించి తెలిపారు. రాజా జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహారాజా గారి 139వ సందర్భంగా చక్కటి కార్యక్రమం క్రీడాకారులు అందరికీ కూడా స్పోర్ట్స్ నిర్వహించి కాలేజీలో మొత్తం సుమారు 75,000 మంది ఇంజనీరింగ్ కాడి నుంచి ఎల్కేజీ వరకు కూడా పిల్లలు చదువుకుంటున్నారు. విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ స్థాయి వరకు కూడా మరి ఆదిత్యాన్ని తీసుకెళ్తారు. పిఠాపురం మహారాజు గారి చరిత్ర ఏంటంటే కాకినాడ పిఆర్ కాలేజీకి 36 ఎకరాలు డొనేట్ చేశారు. అలాగే రంగరాయ మెడికల్ కాలేజీ ఇచ్చారు. అలాగే చాలా రకాలుగా విద్య గురించి ఆయన దాతృత్వంతో చేశారు. పిఠాపురాన్ని శ్రీ సంస్థానం స్థాపించి 500 ఎకరాల భూమి పేదవాళ్ళు నియోజకవర్గంలో పిఠాపురం హెడ్ క్వార్టర్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి భోజన వసతి గురించి పెట్టడం జరిగింది. ఆ భూమిని నేను వెనక్కి తీసుకుని దాన్ని మరలా 55 లక్షల ఆదాయం వచ్చేలాగా ప్రతి సంవత్సరం తయారు చేసి రాజాగారి పేరు మీద మరి అక్కడ ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ ఇవన్నీ కార్యక్రమాలు చేయడం. గారి 139 జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈరోజు క్లోజింగ్ సెరమనీ, కానీ గత 3 రోజులుగా మొత్తం 11 విభాగాల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. సో ఆ క్రీడల్లో మొత్తం బాలికలు వాళ్ళు ఇద్దరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా కాంపిటేటివ్గా మొత్తం అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ పిఠాపురంలో రాజుగారి బర్త్డే సెరమనీ జరుపుకోవడం ఆదిత్య విద్యా సంస్థల ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. సో దీనికి సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ శేషారెడ్డి గారికి, సో ఆయన మన రత్నారావు గారు, సో ఆయన విద్యా సంస్థలకి సుమారు 4 ఎకరాలు మంచి సిబిఎస్ఈ స్కూల్ పెట్టమని చెప్పి కోరడం, దానికి మా చైర్మన్ సార్ ఒప్పుకోవడం. సో మరికొన్ని రోజుల్లో పిఠాపురం జనాలందరికీ కూడా మంచి స్టాండర్డ్స్తో ఆల్రెడీ పిఠాపురంలో 2000+ స్టూడెంట్స్ చదువుతున్నారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సిబిఎస్ఈ స్కూల్ ముందుకి తీసుకెళ్తామని చెప్పి నేను ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాను.